హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బ్యాడ్ కాప్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయండి. ప్రెజెంట్ 2 ఎపిసోడ్సే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా. ఇంక ఈ సిరీస్లో హీరో గారు మన గుల్షన్ గారే, అదే మన ఏటీఎం మెట్రో గుల్షన్ గారు ఉన్నారు కదా ఆయనే. ఈయన స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంటుందని ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వచ్చింది 2 ఎపిసోడ్లో కాబట్టి 2 ఎపిసోడ్లు అయితే నాకైతే నచ్చేసాయి. ఎక్కడ కూడా అనవసరమైన సీన్లు పెట్టకుండా కథను డీవియేట్ కాకుండా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంక ఈ సిరీస్లో మన గుల్షన్ గారు అయితే డబుల్ యాక్షన్ చేశారని చెప్పాలి. 2 పాత్రలు కూడా ఎరక్కొట్టేశారు. అసలు ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటంటే ఇద్దరు ట్విన్స్ బ్రదర్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు కరుణ్ ఇంకా అర్జున్. వీళ్ళిద్దరు అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటారు. అయితే కరణ్ ఒకరు దత్త తీసుకుని అతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కానీ అర్జున్ అయితే దొంగ అవుతాడు. అయితే సడన్గా ఒక మర్డర్ కేసులో అయితే అర్జున్ అయితే ఇరుక్కుంటాడు. అతను కలవడానికి కరణ్ వెళ్తాడు. ఇంతలో వాళ్ళిద్దరి మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో కరణ్ అయితే చనిపోతాడు. అతని ప్లేస్లో అర్జున్ అయితే వెళ్తాడు. సో కరణ్ చంపింది ఎవరు, ఆ మర్డర్ కేసు ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ని ట్రై చేయాల్సిందే. ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే ఇదంతా కూడా కొంచెం పాతదే అయినా కానీ స్క్రీన్ ప్లేని కొంచెం కొత్తగా చూపించే ట్రై చేశారు. సో అన్నదమ్ములు, కవల పిల్లలు ఒకరి ప్లేస్లో ఒకరికి రావటం ఇవన్నీ మనం చాలా మూవీస్లో చూసేసాం. కానీ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా అనిపించిందండి. కొంచెం బాగా తీసుకువెళ్ళారు స్క్రీన్ ప్లేని. ఇది ఫస్ట్ 2 ఎపిసోడ్సే కాబట్టి తర్వాత ఇంకా మనం చూడాలి. ఇంక ఈ 2 ఎపిసోడ్స్లో కూడా ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ అయితే పెట్టుకోలేదు. బేస్ అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ కావాల్సిన కంటెంట్ కూడా గట్టిగా ఉండేటట్టు ఇక్కడ బేస్ బాగుంది. ఈ 2 ఎపిసోడ్స్లో కనిపించిన పాత్రలు కానీ వాటిని డిజైన్ చేసే విధానం కానీ చాలా బాగుంది. ఇంకా చాలా క్యారెక్టర్స్ కానీ కొన్ని ట్రాక్స్ కానీ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వాలి. అవి కమింగ్ ఎపిసోడ్స్లో రావచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఈ సిరీస్కి చాలా ప్లస్ అయ్యాయి. ఇంక ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే స్టోరీ అయితే క్వైట్ ప్రెడిక్టబుల్గా అనిపించింది. కౌల పిల్లలు ఒకటి పోలీస్ అవ్వడం, ఒకటి దొంగ అవ్వడం, వాళ్ళు వీళ్ళు రీప్లేస్ అవ్వడం ఇదంతా మనం చాలా సిరీస్లో చాలా మూవీస్లో చూసేసాం. దీనికి స్టోరీ ఒకటే మైనస్ అండి, మిగతావన్నీ బాగానే అనిపించాయి. చూడాలి కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా బిల్డ్ చేస్తారో ఇవన్నీ అని. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన గుల్షన్ గారు అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. 2 పాత్రలు కూడా ఎరగదీసేశారు. ఇటు కాప్గా ఇటు దొంగగా చాలా బాగా చూపించారు ఆ వేరియేషన్స్ని. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వర్టిక్ ఏంటంటే వర్తి సిరీస్ అని చెప్పాలండి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే నాకైతే బాగా నచ్చాయి. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా డ్యూరేషన్ కూడా 30 to 35 minutes కాబట్టి ఈజీగా ట్రై చేసేయండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ సిరీస్ మీకు అనిపించింది కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.